హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయం స్టోరీలోని 95వ భాగం. ఆనందికి వరూధిని చెప్పింది గుర్తుకు వచ్చి భయంతో గుటకలు మింగుతూ అది 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 ఆదిత్య గారు అని నాంచుతూ ఉంటే, చెప్పు ఆనంది అంటూ తన మెడ మీద పెదవులు ఆనించాడు. ఆ మాత్రానికి షివరవుతున్న ఆనంది, అది కాదు ఆదిత్య గారు, ముందు నేను చెప్పేది వినండి అంటూ ఆదిత్య నుంచి దూరం జరగాలనుకుంది. కానీ ఆదిత్య ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ఏదైనా సరే ఇలానే ఉండి చెప్పు ఆనంది అని అన్నాడు హస్కీ వాయిస్లో. ఇటు ఆదిత్యకి నిజం చెప్తే అటు వరూధినికి కోపం వస్తుంది. ఇక్కడ ఆదిత్యకి అబద్ధం చెప్తే నిజం తెలిసాక తట్టుకోవటం కష్టం అనుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాని ఆనంది భయంతో గుటకలు మింగుతూనే, అది ఆదిత్య గారు, మనం మన ముహూర్తం, మన పెళ్లి ముహూర్తం అని నసుగుతూ ఉంటే, చెప్పు ఆనంది, త్వరగా చెప్పు అని తన చేతిని నడుం మీద నుంచి కొంచెం పైకి తీసుకువచ్చి వేస్ట్ చుట్టేయటంతో ఆనంది ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆదిత్య గారు అంటూ దూరం జరగాలనుకునేలోపు ఆదిత్య ఇంకా దగ్గరికి తీసుకొని, చెప్పు ఆనంది, నేను వింటాను అని అన్నాడు. కానీ కానీ చెప్పే అవకాశం మీరు నాకు ఇవ్వాలి కదండి. ముందైతే నన్ను వదలండి ఆదిత్య గారు, నాకు నాకు షివరింగ్ వచ్చేస్తుంది, భయం వేస్తుంది అని ఆనంది కంగారు పడుతుంటే, ఆదిత్య ఇక తప్పక ఆనందిని వదిలి బెడ్ మీద కూర్చోబెట్టి, చెప్పు ఇప్పుడు అని తన ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఆదిత్య గారు, మీరు ఇలా కూర్చున్నారేంటి, లేవండి ముందు అని అంటుంటే, అప్పటికే చాలా ఇరిటేట్ అయిన ఆదిత్య, ఎహె, చెప్పమంటే అది ఇది అంటూ నసుగుతావేంటి, మన పెళ్లి ముహూర్తం 2 రోజుల్లో ఫిక్స్ అయ్యిందా లేదా అని అరిచాడు. దెబ్బకి బిక్కమొహం వేసిన ఆనంది గబగబా వరూధిని చెప్పింది పాఠం చెప్పినట్టు చెప్పింది, నెల తర్వాత ముహూర్తం అని. దెబ్బకి ఆదిత్య బాసి మఠం వేసుకొని, అదేంటి అంత దూరం, లేదు లేదు కుదరదు, నేను మళ్ళీ పంతులు గారితో మాట్లాడుతాను అనగాని ఆనంది కంగారు పడిపోయి, అయ్యో ఆదిత్య గారు, మన పెళ్ళికి మన పేర్ల మీద అదే ముహూర్తం కుదిరిందండి, ఎందుకు మళ్ళీ పంతులు గారి చేత చెప్పించుకోవటం చెప్పండి, నెల రోజులే కదా, కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి అని తన కంగారుని లోపలే దాస్తూ అంది. ఆదిత్యకి మండిపోతూ, నెల రోజులంటే ఈజీగా ఉందా నీకు, 30 30 డేస్, 30 డేస్ అంటే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని క్షణాలు తెలుసా, లెక్క పెట్టుకుంటే లక్షలు కోట్లల్లో వస్తాయి, అంతసేపు నీకు దూరంగా ఉండాలా, ఇప్పటికే చాలా దూరంగా ఉన్నాను, సరిపోలేదా అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆనంది ఏడుపు మొహం పెట్టేసి, ఆదిత్య గారు అని పిలిచింది ఏడుపు గొంతుతో. అప్పుడు తేరుకున్న ఆదిత్య ఆనంది మొహం చూసి అసహనంగా జుట్టు చెరుపుకొని, అది కాదు ఆనంది, నెల రోజుల తర్వాత అంటే ఎలా చెప్పు అని అంటుంటే ఆనంది అదే ఏడుపు మొహంతో, ఒకసారి ముహూర్తం ఫిక్స్ అయ్యి చేశాక ముందుకు జరపడం అనేది కుదరదు ఆదిత్య గారు, అది సాంప్రదాయం, ఇంకా కుదిరితే లేట్ చేస్తారేమో కానీ ముందైతే పెట్టరు, ఎందుకు చెప్పండి అనవసరంగా రిస్క్ తీసుకోవటం అని అనగానే ఆదిత్య విసుగ్గా, సరే ఇంకేం చేస్తాం, తప్పదు, ఇప్పుడు నేను పంతులు గారితో మాట్లాడిన అన్నయ్యకి తాతయ్యలకి వదినకి తెలిసి ఆట పట్టిస్తారు, ఇక వదిలేయటమే మంచిది, అయినా ఈ నెల రోజులు నువ్వు నాతో ఉంటావు కాబట్టి పర్వాలేదులే, పై టిఫిన్స్ అయినా కంప్లీట్ అవుతాయి అని అన్నాడు. అంటే అని ఆనంది అర్థం కానట్టు మొహం పెట్టగానే, నైట్ చూపిస్తాలే మళ్ళీ వివరంగా, ముందైతే లంచ్ వడ్డించు చిరాగ్గా ఉంది అని ఆనంది గబగబా ప్లేట్ నింపి ఆదిత్య చేతికి ఇవ్వగానే ఆదిత్య ఆ ప్లేట్తో పాటు ఆనంది చేతిని కూడా పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, నేను తినిపిస్తాను తిను అంటూ ఆదిత్య కోసం చేసిన వంట ఆదిత్య తింటూ ఆనందికి కూడా తినిపించాడు. అలా సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆదిత్య వరూధిని తాతయ్యలు ఇద్దరూ కూడా నెల తర్వాత ముహూర్తం అని చెప్పి కొంచెం డీలా పడిపోయేలా చేయటంతో రూమ్లోకి వెళ్ళిపోతే పార్థు తన పని తనదే అన్నట్టు లోపలికి రాగానే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు.
ఇక ఆనంది బాధగా వరోధిని వైపు చూస్తూ, పాపం అక్క, ఆదిత్య గారు చాలా బాధపడుతున్నారు, నిజం చెప్పేద్దామా అని అడిగింది. చెప్పే తర్వాత నీకుంటుంది నా చేతుల్లో అని వరోధిని వార్నింగ్ ఇవ్వటంతో ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడి ఆనంది నోటికి జిప్ వేసుకుంది. ఆ నైట్కి ఆదిత్య ముద్దులతో, టచ్చింగ్స్తో టిఫిన్స్ అంటే ఏంటో ఆనందికి వివరంగా చెప్పి చూపించి మరీ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా నిద్రపోతే, ఆనంది మాత్రం ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ కలలు కంటూ నిద్రపోయింది. అలా రోజులు గడిచిపోతూ వరూధిని పార్థుకి కూడా ముహూర్తం చెప్పి ఆదిత్యకి చెప్పకూడదు సర్ప్రైజ్ అని చెప్పి ఆపేయటంతో పార్థు తప్పక సరే అని చెప్పి ఆదిత్యకి తెలియకుండా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాడు. వరూధిని వారం రోజులు లీవ్ తీసుకుంటే తనతో పాటు ఆనంది కూడా వారం రోజులు లీవ్ తీసుకుంటాను అని ఆదిత్యని ఎంతో కష్టంగా ఒప్పించింది. ఆ వారం రోజుల్లో వరోధిని, ఆనంది ఇద్దరూ కలిసి పెళ్ళికి కావాల్సిన బట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి షాపింగ్ చేస్తూ చాలా బిజీగా తిరిగారు. వారం రోజుల్లో 7వ రోజు ఉదయం ఇల్లంతా హడావిడిగా అందంగా డెకరేట్ చేస్తుంటే బద్ధకంగా నిద్ర లేచి బయటికి వచ్చిన ఆదిత్య ఆ డెకరేషన్ని చూసి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అయోమయంగా చూస్తూ ఉండగానే వరూధిని పరుగున ఆదిత్య దగ్గరికి వచ్చి, త్వరగా రెడీ అవ్వు ఆదిత్య, బయటికి వెళ్ళాలి మనం, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది ఈరోజు అని చెప్పి ఆదిత్యకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆదిత్య చేతుల్లో ఒక ఫార్మల్ ప్యాంట్ షర్ట్ పెట్టి వెళ్ళు అని మాట్లాడకుండానే పంపించేసింది. రూమ్లోకి వచ్చిన ఆదిత్య ఆ డ్రెస్ని, డెకరేషన్ని అయోమయంగా చూసుకుంటూ, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేమీ అర్థం కావట్లేదు, నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా అని అనుకుంటూ అయోమయంగానే ఫ్రెష్ అయి బయటికి రావటం ఆలస్యం. వరోధిని ఆదిత్యని లాక్కొని పూజ గదిలోకి తీసుకువెళ్ళి, మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకో ఆదిత్య అని ఆదిత్య దండం పెట్టుకోగానే వరోధిని ఆదిత్య నుదుటి మీద కుంకుమ పెట్టి, ఇక పద, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాము, పద అని తొందరగా చేసి వరోధిని ఆదిత్యని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్ళింది. అసలేం జరుగుతుందో తెలియని అయోమయంలో ఉన్న ఆదిత్య ఫంక్షన్ హాల్ దగ్గరగా కారు ఆగగానే, ఈసారి నిజంగానే వదిన అన్నట్టు పెళ్లి జరుగుతున్నట్టుంది, నేనే అనవసరంగా ఏదేదో ఆలోచించాను అని కార్ పార్క్ చేస్తూ, అవును వదిన, అన్నయ్య, ఆనంది, తాతయ్యలు వీళ్ళందరూ ఎక్కడా కనిపించటం లేదేంటి అని అడిగాడు. చూద్దు తొందరొద్దు అని వరూధిని నవ్వుతూ కార్ దిగి ఆదిత్య వైపు కార్ డోర్ తీసి దిగు అనగానే ఆదిత్య స్ట్రేంజ్గా చూశాడు. తర్వాత షాక్ అవుదు మరిదిగారు, దిగండి ముందు అని ఆదిత్య చేతిని పట్టుకొని కిందకి దించి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఆగటం ఆలస్యం. మేళాలు మొదలయ్యాయి. అది చూసి ఆదిత్య అయోమయంగా, వదిన ఇదేంటి అని అడిగాడు. వరూధిని ఉత్సాహంగా, మరి పెళ్లి కొడుకు వస్తే మేళాలు మొదలవ్వవా ఏంటి అని అంది. పెళ్లి కొడుకేంటి, అసలేం జరుగుతుంది ఇక్కడ అని ఆదిత్య షాక్ అయ్యి అడిగితే వరూధిని ఆదిత్య మొహాన్ని ముందుకు తిప్పింది. అక్కడ బోర్డు మీద ఆనంది, ఆదిత్యల ఫోటోలతో పాటు ఆదిత్య వెడ్స్ ఆనంది అని ఉండటం చూసి షాక్తో ఈసారి కప్పలా నోరు తెరిచి వరూధిని వైపు చూస్తే, ఈ పెళ్ళి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా అరేంజ్ చేయించాను, ముహూర్తం ఉదయమే అవ్వటంతో ఇలా హడావిడిగా లాక్కొచ్చాను, ఒకసారి అటు చూడు అని ఆదిత్య ఫేస్ ఎంట్రన్స్ వైపు తిప్పగానే అక్కడ పార్థు పూలమాల పట్టుకుని వస్తుంటే వెనకే వస్తున్నారు తాతయ్యలు.
వరూధిని ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పెద్ద షాక్లు ఇస్తుంటే తేరుకోవాలనుకున్నా తేరుకోలేని ఆదిత్య ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి కొంచెం టెన్షన్గా, వదిన, కానీ నేను ఇలా పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అసలు ఇదంతా ఏంటి? మా పెళ్లి నెల తర్వాత కదా, మరి ఇప్పుడెందుకు పెట్టించారు అని అడిగాడు. అవన్నీ నీ భార్యతో మాట్లాడుకో ఆదిత్య. ముందు పద, ఇప్పటికే లేట్ అయ్యింది. నీ తరపున నేను తాతయ్య ఉంటే, ఆనంది తరపున పార్థు గారు రామయ్య తాతయ్య ఉన్నారు. ఇలా మేము నలుగురం డిసైడ్ అయిపోయాము అని అప్పుడే అంటూ ఉన్నప్పుడే దిగారు శ్రావ్య రోహన్లు. వాళ్ళని చూడటమే, ఇదిగో వచ్చేశారు రోహన్ వాళ్ళు కూడా అని అంటుంటే రోహన్ ఎంతో ఎగ్జైటింగ్గా వరూధిని దగ్గరికి వచ్చి, హాయ్ వరూధిని, ఏంటి ఇక్కడే నిలబడ్డారు అని అడిగితే, ఏమీ లేదు, నార్మల్గానే. పద ఆదిత్య అని ఆదిత్యని తీసుకొని ముందుకు వెళ్ళింది. వరూధిని వెనకే వచ్చారు రోహన్ శ్రావ్యలు. ఆ వెనకే రోహన్ తల్లిదండ్రులు, శ్రావ్య తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఆదిత్యని ఎంట్రన్స్ వరకు తీసుకురాగానే పార్థు ఆదిత్య మెడలో పూలమాల వేసి, వెల్కమ్ వెల్కమ్ పెళ్లి కొడుకు గారు, మీకోసమే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాము అని పెదవుల్లో నవ్వనేది లేకుండా చెప్తుంటే వరూధిని చిరుకోపంగా పార్థు డొక్కలో పొడిచింది వేలతో. అది చూసి పార్థు సీరియస్గా వరూధిని వైపు చూస్తే వరూధిని కొంచెం భయంగానే, మీ తమ్ముడి పెళ్లి పార్థు గారు, కొంచెం నవ్వచ్చు కదా, ఎప్పుడు సీరియసేనా అని అంది. ఇంతకు మించి నాకు రాదులే అని పార్థు వెటకారంగా చెప్పి ఆదిత్యని తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఆ హాల్ మొత్తం తెలుగింటి పెళ్లిలా అరిటాకులతో, రంగురంగుల పువ్వులతో, దానితో పాటు చిన్న చిన్న లైటింగ్స్తో, సెంట్రల్ ఏసీతో ఎంతో అందంగా ఉంది. స్టేజ్ మీద మండపం కూడా అరిటాకులు, కొబ్బరి ఆకులతో కట్టించింది వరూధిని ఎంతో కష్టపడి అవన్నీ పార్థు చేత తెప్పించుకొని మరి. వాటి కోసం పార్థు చాలా కష్టపడ్డాడు. పైగా వరూధిని, మీరు ఆనంది తరపున, నేను ఆదిత్య తరపు, పెళ్లి పూర్తి అయ్యేంత వరకు మనం ఇలా విడివిడిగానే ఉండాలి పార్థు గారు అని చెప్పటం వలన కొంచెం కోపంగా ఉన్నాడు. అందుకే ఆదిత్యని రిసీవ్ చేసుకునేటప్పుడు పెదవుల్లో నవ్వులేదు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి ఆదిత్య కొంచెం షాక్ అయిన తర్వాత ఎంతో సంతోషించి, థ్యాంక్ యూ వదిన అంటూ వరూధిని సైడ్ నుంచి హత్తుకున్నాడు. అది చూసి పార్థు పెదవుల మీద చిరునవ్వు నిలిచి వెంటనే వెళ్ళిపోయింది. ఇంతలో రామయ్య గారు, పదండి పదండి, ముహూర్తానికి సమయం అవుతుంది అని అనగానే వరూధిని అవును అంటూ ఆదిత్యని తీసుకుని రూమ్లో వదిలి త్వరగా పంచ షర్టు కట్టుకొని, నన్ను పిలువ ఆదిత్య అని చెప్పి బయటికి వెళ్ళింది. ఆదిత్య వరూధిని చెప్పినట్టే పంచ షర్ట్ వేసుకొని వరూధిని లోపలికి పిలిచాడు. ఇక లోపలికి వచ్చిన వరూధిని ఆదిత్యని అందంగా రెడీ చేస్తూ లైట్ మేకప్ వేసి నుదిటిని బాసికం కట్టి కళ్యాణ తిలకం, చేతులకి పారాని, కాళ్ళకి పారాని పెట్టి, చాలా అందంగా ఉన్నాడు నా మరిది అని మెటికలు విరుస్తూ అంది. ఆదిత్య ఎమోషనల్గా వరూధిని హత్తుకుని, నిజంగా తల్లి లేని లోటుని తీర్చేశావు వదిన. నువ్వు మా జీవితాల్లోకి వచ్చాకే మేమింత సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ వదిన అని అన్నాడు. ఆదిత్య ఎమోషన్ అర్థం చేసుకున్న వరూధిని, సరే సరే, ఇలా నన్ను హత్తుకున్నావని పార్థు గారికి తెలిస్తే మాత్రం నిన్ను కొట్టేస్తాడు ఆదిత్య. ఆయన ప్రాపర్టీ నేను అని అంటాడు. బిడ్డని కూడా దగ్గరికి రానివ్వరు కదా అని అనగానే, అది నిజమేనని ఆదిత్య వరూధి నుంచి దూరం జరిగి కళ్ళు తుడుచుకోగానే పంతులు గారు పిలుస్తున్నారన్న పిలుపు రావటంతో, పద అని ఆదిత్యని తీసుకొని మండపం మీదకి వెళ్ళింది వరూధిని. ఆనంది ఆదిత్య చేత గణపతి పూజ చేయించాక అందంగా డార్క్ గ్రీన్ కలర్ పట్టు చీరకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిన చీర కట్టుకొని అందాల రాశిలా రెడీ అయిన ఆనంది చేత గౌరీ పూజ చేయించి పెళ్లి తంతులు మొదలుపెట్టారు.
ఒక్కొక్కటి పూర్తవుతుంటే ఇటు ఆనంది ఆదిత్యలలో అన్ అనిర్వచనీయమైన ఫీలింగ్ కలిగింది. వాళ్ళని అలా చూస్తుంటే వరూధినికి తన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నట్టు అనిపించి పక్కనే నిలబడి ఉన్న పార్దు భుజం మీద తలవాలిస్తే పార్దు వరూధిని భుజం చుట్టూ చేయి వేసి ముద్దు పెట్టి థ్యాంక్ యూ అని చెప్పాడు హార్ట్ఫుల్గా. అలా ఒక్కొక్క తంతు ముగుస్తూ తాలిబొట్టు మనస్ఫూర్తిగా ఆనంది మెడలో కట్టాక ఆదిత్య ఆనంది నుదుటి మీద ముద్దు పెట్టి ఎప్పటికీ నీ కళ్ళల్లో బాధతో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను ఆనంది, ప్రామిస్ అని చెప్పి పక్కన కూర్చుంటే ఆనంది తన ఎమోషన్ ఆపుకోలేక ఆదిత్యని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. ఇదంతా ఆ హాల్ చివరి చైర్లో కూర్చొని ఉన్న భాస్కర్ గారు అనసూయ గారు చూసి చాలా సంతోషించారు. అలా ఒక్కో తంతు ముగుస్తూ రోహన్ శ్రావ్య వరూధిని అల్లరి మధ్య ఆనంది ఆదిత్యల పెళ్లి ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.